హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 26 అక్టోబర్ 2025 ఆదివారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. నా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. ఏడాదిన్నరలోనే 80,000 కొలువులు ఇచ్చాం. నిరుద్యోగులు 10 ఏండ్ల నిరీక్షణకు ముగింపు పలికా మంత్రి సీతక్క. నెక్స్ట్, తల్లికి వాగ్దానం. 150 డిగ్రీలు చదివిన కొడుకు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, లా వంటి అంశాల్లో మాస్టర్ డిగ్రీ. 1981 నుంచి చదువును ఆపని చెన్నై ప్రొఫెసర్. ఏ రాష్ట్రపతి? చెన్నై ప్రొఫెసర్. నెక్స్ట్, రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం వహించండి. ఇండియన్ సిఇఓలకు మంత్రి శ్రీధర్ బాబు. నెక్స్ట్, జయంత్ నారిక్లర్కు విజ్ఞాన్ రత్న మరణాంతరం ప్రకటించిన కేంద్రం. జయంత్ నారిక్లర్కు విజ్ఞాన్ రత్న. నెక్స్ట్, దిబేందు దాస్కు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. నెక్స్ట్, 8 మందికి విజ్ఞానశ్రీ. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను 8 మంది శాస్త్రవేత్తలను విజ్ఞానశ్రీ, 14 మందికి విజ్ఞాన్ యువ అవార్డులు ప్రకటించింది. చూడండి, బాగా నెంబర్ గుర్తుపెట్టుకోండి. 14 మందికి ఏమో విజ్ఞాన్ యువ అవార్డులు, 8 మందికి విజ్ఞానశ్రీ. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో లావెండర్ మిషన్లో పాల్గొన్న సిఎస్ఆర్ సుగంధ మిషన్ బృందానికి విజ్ఞాన్ బృందం అవార్డు లభించింది. నెక్స్ట్, ఆతిథ్యుడికి అతివల ఛట్ పూజ. ఆతిథ్యుడికి అతివల ఛట్ పూజ. బీహార్ రాజధాని పాట్నా వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్న మహిళలు. నెక్స్ట్, టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్. నెక్స్ట్ పాయింట్, నౌక నిర్మాణంలో మనం ఎక్కడ? 3 వైపులా సముద్రం ఉన్న సద్వినియోగంపై శ్రద్ధ లేదు. ఎగుమతులు దిగుమతులు విదేశీ నౌకలే దిక్కు. ఎంతో ఎత్తుకెదిగిన చైనా, దక్షిణ కొరియా. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో మార్పు వచ్చేనా? నెక్స్ట్, 8 ప్రభుత్వ బ్యాంకులే మిగులుతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మలివిడత విలీన ప్రక్రియకు గవర్నమెంట్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్, 7 రోజుల్లో వెండి ధరలు 18% డౌన్. కేజీ 2 లక్షల నుంచి 1,55 పడిన రేట్లు. 9 వారాల తర్వాత నష్టాల్లో ముగిసిన బంగారం. ధరలు గరిష్టాలకు చేరడంతో అమ్మేస్తున్న ఇన్వెస్టర్లు. ఈటీఎఫ్ల నుంచి కొనసాగుతున్న ఫండ్స్ విత్డ్రా. ధరలు మళ్లీ పెరగొచ్చని ఎనలిస్టుల అంచనా. నెక్స్ట్ పాయింట్, నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జెవెలిన్తో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించారు. ఈ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ద్వివేది ప్రదానం చేశారు. భారత సైన్యంలో నాయబ్ సుబేదార్గా నీరజ్ చోప్రా 2016లో కెరీర్ను ఆరంభించారు. 2022లో సుబేదార్ మేజర్గా పదోన్నతి లభించాయి. నెక్స్ట్, అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాలు బ్యూరో నూతన అసిస్టెంట్ సెక్రటరీగా పాల్ కపూర్ బాధ్యతలు చేపట్టాడు.
నెక్స్ట్ ఈయన ఇండో అమెరికన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కిమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భారత్లో అమెరికాకు సంబంధించిన దౌత్యపరమైన అంశాలను పర్యవేక్షించారు. చూడండి, ఇన్ని దేశాలైన దౌత్యపరమైన అంశాలను పర్యవేక్షించారు. నెక్స్ట్ కపాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ప్రభుత్వం కపాలా వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భారతీయులే కాకుండా దక్షిణాసియాలోని చాలామంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. కపాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాలకు కోసం మరో దేశం నుంచి కార్మికుని రప్పించుకుంటే వలసదారుపై యజమానికి ఏ హక్కులు ఉంటాయో వివరించేది కఫాలా. నెక్స్ట్ ఎస్బీఐ 2 ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ నుంచి వరల్డ్ బెస్ట్ కస్టమర్ బ్యాంక్ 2025, బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 పురస్కారాలను ఎస్బీఐ దక్కించుకున్నది. లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదండి, నేను సంబంధించిన ఆన్సర్స్ ఈరోజు వీడియోలో చెప్తాను. కర్కట రేఖ ఎక్కడ ఉంది? భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తరంలో ఉంది. నెక్స్ట్ భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా? క్వశ్చన్స్ కాదు, ఈరోజు పొడుపు కథలు. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపు అంటే భయం, ఎవరది? నెక్స్ట్ ఆకేసి అన్నం పెడితే ఆకులు తీసి అన్నం తింటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ఆకేసి అన్నం పెడితే ఆకులు తీసి అన్నం తింటారు. ఈ పొడుపు కథలకు మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటికి ఆన్సర్ చెప్తాను. మీరు లాస్ట్ వరకు నా వీడియో చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.